దేశంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏంటి అంటే మాజీ ప్రధాని నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఈరోజు. దాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి తరుణం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం, దళిత వర్గాల కోసం ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని రూపొందించి నిర్మాణం చేపడుతున్నారు. అది కూడా చాలా అభినందనీయం. ఆ విధంగానే మన దేశంలో, మన రాష్ట్రంలో సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళ చిన్నారులు ఇప్పటి వరకు బడి మెట్లెక్కలేరు, బడి వాళ్ళకు తెలియదు, పలకాబల్పం పట్టలేరు, అక్షరాలు దిద్దలేరు. దీనికి ఒకరు కారణమని ఎవరిని నిందించడం అనవసరం. కానీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న తరుణంలో సంచార జాతుల వాళ్ళు వాళ్ళ జీవన పోరాటంలో భాగంగా వివిధ ప్రదేశాలకి, వివిధ గ్రామాలకి వెళ్ళి గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు, నేను అడిగాను, ఇంతవరకు కూడా వాళ్ళకి అక్షర జ్ఞానం రాలేదు, పలకా బల్పం బట్టి దిద్దలే, పాఠశాల మెట్లు ఎక్కలే, జయశంకర్ బడిబాట వీళ్ళని చూడలే. కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, సంచార జాతుల కోసం, వాళ్ళ చిన్నారుల కోసం మొబైల్ స్కూల్స్, సంచార పాఠశాలను ఏర్పాటు చేయండి, సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. వీళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే, ఈ దేశ కాబోయే పౌరులే. ఏదో ఒక రోజు వీడు ఈ దేశాన్ని పరిపాలించడానికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధినేత అవుతాడు. వీడిని నిర్లక్ష్యం చేయడం ధర్మం కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది, జిల్లా కలెక్టర్ గారిని, సంబంధిత ప్రభుత్వ విద్యా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సంచార జాతుల పిల్లల్ని వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి అక్షరాలు నేర్పే బాధ్యత ఎవరిది అని మనకు మనమే ప్రశ్నించుకొని ఖచ్చితంగా వీళ్ళ కోసం సంచార పాఠశాలలు, సంచార గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, వీళ్ళలో కూడా అక్షర జ్యోతి వెలిగించాలని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, మేధావులు, శాస్త్రవేత్తలు వీళ్ళ నుండి కూడా వస్తారు. ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులు కూడా ఖచ్చితంగా వీళ్ళే అవుతారు. కాబట్టి ప్రభుత్వాన్ని రైట్ టు ఎడ్యుకేషన్ తెలంగాణ జనజాగృతి వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నా. ప్రియతమ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ అధికారులు సంచార పాఠశాలలు ఏర్పాటు చేయండి, సంచార గ్రంథాలయాలు ఏర్పాటు చేయండి. ఇలాంటి పిల్లలకి అక్షర జ్ఞానాన్ని ఇవ్వండి. సమాజ నిర్మాణంలో వీళ్ళు కూడా భాగం కాబట్టి ఇది మన సామాజిక బాధ్యతగా, ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి వీళ్ళలో అక్షర జ్యోతిని వెలిగించాలని, వీళ్ళను కూడా మహోన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఈ 14th నవంబర్ రోజున పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా, బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.